ఈ ఉదయకాల సమయంలో మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు శ్రద్ధగా ఎదురు చూస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, గడచిన కొద్ది దినములుగా మనము సంఘము అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రారంభము నుండి మనం గమనించినట్లయితే దేవుని గూర్చిన సత్యాన్ని మనం నేర్చుకున్నాము. తదుపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సత్యాన్ని మనం నేర్చుకున్నాము. తరువాత పరిశుద్ధాత్మను గూర్చిన సత్యమును, తరువాత మానవుని గూర్చిన సత్యమును, పాపమును గూర్చిన సత్యమును, అలాగే రక్షణను గూర్చిన సత్యమును మనము తెలుసుకున్నాము. చివరిగా సంఘమును గూర్చిన సత్యాన్ని మనము తెలుసుకున్నాము. అంటే 7 అంశాలు మనము ఇంతవరకు, అంటే ఈ గ్రూపు ప్రారంభించిన దగ్గర నుండి మనము నేర్చుకున్నాము. ఈరోజు మనము దేవదూతలను గూర్చిన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ పాఠాన్ని ఈరోజు మనము ప్రారంభించబోతూ ఉన్నాం. దేవదూతల గూర్చి చాలా అపోహలు, చాలా సందిగ్ధమైన పరిస్థితులు క్రైస్తవ లోకములో చలామణి అవుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. అయితే వాక్యపు వెలుగులో దేవదూతలను గూర్చిన సత్యాన్ని ఒక్కొక్కటిగా మనము ఈరోజు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే దేవదూతలను గూర్చిన సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవదూతలను గూర్చి బైబిలు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది. దేవదూతలను బైబిల్ ఎలా సంబోధించింది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 104వ అధ్యాయము, కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 104వ కీర్తన మనం చదువుకున్నట్లయితే అక్కడ కీర్తనాకారుడు దేవదూతలను గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకుందాము. 104వ కీర్తన 4వ వచనము. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనం ఇంకొక వచనాన్ని కూడా చదువుకుందాం. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే కీర్తనలోనే 34వ కీర్తన 34వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూడగలం. అలాగే కీర్తనలు కీర్తన గ్రంథం నుండి మలాకీ గ్రంథం నుండి 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలాగా మనము ఈ వచనాలన్నిటిని ఒక్కొక్కటిగా
మనము ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క దేవదూతలను గురించి ఇంకా చెప్పబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో కూడా మనకి దేవదూతల గురించి చెప్పబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. ఈ 41వ వచనంలో కూడా ప్రభువారు మాట్లాడుతూ ఇలా తెలియజేస్తారు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపడిన వార్లారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అంటాడు. ఇలాగా ఇంకా మనం గ్రహించినట్లయితే ఆది కాండము 19వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 28వ అధ్యాయంలో ఇలాగా మనము చాలా వచనాల్లో దేవదూతలను గురించి చాలా విషయాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి. అయితే ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక్కొక్క వచనాన్ని మనము క్రమబద్ధంగా మనము వివరించుకుందాం. మొట్టమొదటిగా ఆలోచించినట్లయితే ఈ యొక్క దూత అనే మాటకున్న అర్థాన్ని మనం చూద్దాం. దూత అనే మాట పాత నిబంధన హెబ్రీ భాషలో, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో కూడా మనకి ఇంగ్లీష్లో ఏంజల్ అని ఉపయోగించబడినట్లుగా మనం చూడగలం. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇంగ్లీష్లో ఏంజల్, ఈ ఏంజల్ అనే పదానికి అర్థం ఏంటంటే రాయబారి, అలాగే సందేశవాహకుడు, అలాగే ప్రతినిధి, సేవకుడు అని తర్జుమా చేయడం జరిగింది. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచారాన్ని తెలియచేసే రాయబారిగా, అలాగే సందేశాన్ని ఒకరి నుండి ఇంకొకరికి చేరవేసే సందేశ వాహకుడుగా, అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రతినిధిగా, అలాగే ఒక వ్యక్తి ద్వారా సమాచారాన్ని తీసుకొని వెళ్ళే సేవకుడుగా అతన్ని మనం చూడగలం. ఇలాగ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దూత అనే మాటకు అర్థం ఇది. అంటే దూత, దేవదూత అని అంటే దేవుని యొక్క దూత అని అర్థం. ఈ దూతలో రకాలు కూడా ఉన్నారు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనుషుల కొరకు, లూకాసు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, లూకాసు సువార్త 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూర్చి జనసమూహములతో ఇలా చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? జాగ్రత్త మనం గ్రహించాలి. ఇక్కడ అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆ తర్వాత దైవ తీసుకొచ్చే 1వ అధ్యాయం అధ్యాయం 13వ అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, చూడండి, హగ్గయి ఒక మనిషి, అలాగే హగ్గయి గ్రంథాన్ని రాసిన ప్రవక్త, ఇటు ప్రవక్త అలాగే ఒక మానవుడు. కానీ ఇక్కడ యెహోవా దూత అయిన హగ్గయి అని పిలువబడుతున్నాడు. కనుక జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ఏమనుకున్నారంటే ఒకప్పుడు దేవదూతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు హగ్గయిగా మారిపోయాడు అని కూడా అర్థం చేసుకోండి.
అర్థం చేసుకున్నారు. వాస్తవానికి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అసలు దూత అనే మాటకి అర్థాన్ని మనకు చాలా కాలం నుండి పరిచయం ఉన్న విషయం ఏంటంటే దూత అనగానే పరలోకంలో ఉండే దూత అని మనం అర్థానికి వెళ్ళిపోయాం. కానీ దూత అన్న మాటకి అక్షరార్థాన్ని మనం గ్రహించాలి. అక్షరార్థం ఏంటంటే వార్తాహరుడు, వార్తలను చేరవేసేవాడు, సమాచారాన్ని లేక సందేశాన్ని పంపించేవాడు అని అర్థం. వాళ్ళు మనుషులు కావచ్చు, అలాగే దేవదూతలు కావచ్చు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అంటాడు. అంటే అక్కడ ఎవరు ఆ దూత, ఆ సందర్భంలో ఎవరిని గురించి చెప్తున్నాడో ఆ యొక్క వ్యక్తి ఆ దూత అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారం అయినాం. ఆదికాండము మనం చదువుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయడానికి తన ఇంటి పెద్దదాసుడైన ఎలియేజర్ని హారాను పట్టణానికి పంపిస్తాడు. పంపించేటప్పుడు ఆయన ఎలియాజర్ అంటాడు, ఒకవేళ ఆ స్త్రీ నా వెంట రావడానికి ఇష్టపడకపోతే నీ కుమారుని తీసుకుని పోవాలనా అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, వద్దు, నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి అని చెప్పి 7వ వచనం, ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనంలో, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అంటాడు. తన దూతను జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఈ వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవదూతలను కూర్చున్న ఈ సమాచారాన్ని మనం గ్రహించినట్లయితే దూతలు, మానవ దూతలు, దేవుని యొద్ద నుండి పంపడిన దూతలు, ఇలాగ దూత అనే పేరు సందర్భాన్ని బట్టి అనేక సందర్భాల్లో ఉపయోగించబడింది. కానీ అది ఎవరిని గూర్చి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సువార్థికుని కూడా దూత అన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఇలాగ 7 సంఘాల్లో ఉన్న ప్రతి సందేశానికి కూడా ముందుగా యోహాను గారితో ఆయన మాట్లాడుతూ ఇలాగ అంటాడు. అలాగే 12వ వచనం చూస్తే పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. అంటే సంఘపు దూత ఎవరంటే ఆ యొక్క సంఘాన్ని నడిపించే సేవకుణ్ణి దూత అన్నాడు. దూత అంటే వార్తని తెలియచేసేవాడు. సువార్థికుడు దేవుని దూత. ఎందుకంటే దేవుని సందేశాన్ని సంఘానికి లేక లోకానికి తెలియచేసే ఒక దేవుని దూత ఎవరు అంటే సువార్థికుడు. కానీ ఇక్కడ సంఘపు దూత అంటే సంఘాన్ని నడిపించే సువార్థికునికి వర్తమానాన్ని తెలియచేయమని, వ్రాయమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం ఇంకా మనము ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ 7 సంఘాలకు వ్రాయబడిన ఆ యొక్క సందేశాలను చేరవేసే వారిని దూతలు అని సంబోధించడం జరిగింది. ఆ తర్వాత మనము గ్రహించినట్లయితే ఇంకా ఎవరిని దూతలు అని ఆయన పిలిచాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపవాది యొక్క అనుచరులను ఆయన దూతలు అన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే దేవునికి దూతలు ఉన్నారు, అలాగే అపవాదికి కూడా దూతలు ఉన్నారు. అంటే దేవుని కొరకు పనిచేసేవారు, సందేశాన్ని తీసుకుని వెళ్ళేవారు,
యుద్ధం చేసేవారు, ఇలా రకరకాల దేవదూతల్లో రకరకాల కేటగిరీలు ఉన్నాయి. అయితే అపవాదికి కూడా దూతలున్నారు. మనం ఇందాక చదువుకున్నాం. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అంటే నిత్యాగ్ని అనేది దేవుడు అగ్నిగుండాన్ని తయారు చేసింది ఎవరి కోసం అంటే మనుషుల కోసం కాదు. కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క అగ్నిగుండానికి మనం వెళ్ళిపోతున్నాం. వాస్తవంగా దేవుడు ఎవరికి దాన్ని సిద్ధపరిచాడంటే అపవాదికిని వాని దూతలకు అన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించితే దేవుడే సృష్టించిందేమో అపవాదికి, కానీ మనం దాని మార్గంలోకి వెళ్ళుట ద్వారా, అంటే అపవాది యొక్క వాని మార్గంలోకి వెళ్ళుట ద్వారా మనము వానితో పాటు వాని దూతలతో పాటు మనం కూడా నరకానికి పాత్రులం అవుతున్నాం. కనుక జాగ్రత్తగా గ్రహించినట్టయితే దేవునికి దూతలు ఉన్నారు, మనుషులకు కూడా దూతలు ఉన్నారు. ఒక రాజు ఒక వార్తను ఇంకొక రాజుకో లేక ఎవరికైనా పంపించేటప్పుడు ఆ పంపించే వ్యక్తిని కూడా దూత అని పిలవటం జరిగింది. ఇంతకీ దూత అనే మాటకి ప్రధాన సమాచారం లేకపోతే ప్రధానమైన భావం ఏంటంటే వార్తలను చేరవేసేవాడు. అది వార్తాహరుడు. వార్తను అంటే సమాచారాన్ని ఒక చోట నుండి ఇంకొక చోటికి తీసుకుని వెళ్ళే ఒక పోస్ట్ మ్యాన్. ఇది దూత అనే పేరుకి అర్థం. ఈ దూత యొక్క పని సందర్భాన్ని బట్టి వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటుంది. ఈ దూతలు మనుషుల్లో ఉన్నారని చెప్పుకున్నాం, దేవదూతలు ఉన్నారని చెప్పుకున్నాం, అలాగే అపవాది కూడా ఉన్నారని చెప్పుకున్నాం. ఈ 3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనము దేవదూతలను గూర్చి లేక అసలు దూతలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు ముందు ప్రధానమైన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భావం ఏంటంటే వార్తను తెలియచేసేవాడు అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఈ భావం అనేది మనం చదువుకున్న సందర్భాన్ని బట్టి మారిపోతుంది. ఆ సందర్భంలో పరలోకం నుండి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు దేవదూతలు, భూలోకం నుండి దేవుని చేత పంపబడిన వారు ఉంటే మానవ దూతలు, అలాగే సాతాను చేత పంపబడిన వారు ఉంటే వాళ్ళు అపవాది యొక్క దూతలు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ చూడండి, మనము నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చూడండి, ఒక పొద నడిమిని అంటే ఒక పొద మధ్యలో మంట మండుతుంటే మంటలో అగ్ని జ్వాలలో అంటే ఆ మండే మంటలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ ఆ వీళ్ళు అంటే దేవదూతలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవదూతలు ఎవరు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవదూతలు ఒకటి వాళ్ళు మానవ రూపాన్ని ధరించేవారుగా ఉంటూ ఉంటారు. అలాగే వారు ఇంకా ఆ ఆత్మ రూపంలో ఉండేవారు కూడా ఉంటారు. మనం ఇప్పుడు రెండో విషయాన్ని ధ్యానిద్దాం. దూత అనే పదము వ్యక్తిగతమైన పేరు కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ప్రారంభంలో దేవుని గురించి చెప్పేటప్పుడు చెప్పాను, దేవుడు అనే పదము ఒక వ్యక్తి యొక్క పేరు కాదు. ఇది మనం గ్రహించాలి. దేవుడు అనే పదం ఒక వ్యక్తి యొక్క పేరు కాదు. అలాగే ఇక్కడ దూత అనే పదం కూడా వ్యక్తిగత పేరు కాదు. ఇది ఒక పనిని తెలియజేసే పేరు, ఒక సేవను తెలియజేసే పేరు అనేది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే దూత అనేది ఒక
పని పేరు అది. సువార్థికుడు అది అది ఒక పని పేరు. పాస్టర్ అది ఒక పని పేరు. ఇలాగా మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఒక పనిని తెలియజేసేదే గాని అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇకపోతే మనము ఈరోజు బైబిల్ గ్రంథంలో పేర్లు పెట్టబడిన, అంటే పేరుతో సహా తెలియచేయబడిన దేవదూతలు ఉన్నారు. వారెవరనేది ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే యూదా పత్రిక 9వ వచనం, అంటే యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఈ ఒకే అధ్యాయంలో మనం గ్రహించినట్లయితే 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, ఇక్కడ పేరు కనపడుతుంది మనకు. ఈ పేరు ఏమిటంటే మిఖాయేలు అనే పేరు మనం చూస్తా ఉన్నాం. అంటే మిఖాయేలు అనే పేరు కలిగిన దేవదూత మనకి ఇక్కడ పరిచయం చేయబడతా ఉన్నాడు. అలాగే మనము ఇంకొక పేరును కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా మందికి సుపరిచితమైన పేరు మనం ఆలోచించినప్పుడు గబ్రియేలు అనే పేరు. గబ్రియేలు అనే పేరును మనం చూస్తే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో పేరుతో కూడా రాయబడిన ఇంకొక దేవదూత మిఖాయేలు అనేది ఒక దేవదూత పేరు, గబ్రియేలు అనేది ఒక దేవదూత పేరు. అంతటా ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరం వింటిని. అది గబ్రియేలు ఈ దర్శన భావమును అతనికి తెలియచేయమని చెప్పాను. అలాగే 9వ అధ్యాయం 21వ వచనం, నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనముందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టాను. అలాగే 12వ అధ్యాయం 4వ వచనంలో కూడా గబ్రియేలు పేరు కనపడుతుంది. ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును అని చెప్తాడు. ఇక 1వ అధ్యాయం 26వ వచనం కూడా చూస్తే 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి గబ్రియేలు పేరు కనపడుతుంది. కనుక మనం ఆలోచించినట్లయితే పేరుతో సహా తెలియచేయబడిన దేవదూతలు ఇద్దరు మనకి కనపడుతూ ఉంటారు. ఈ ఇద్దరు, ఒకరు మిఖాయేలు, ఒకరు గబ్రియేలు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రధాన దూత, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో దేవదూతల గురించి మనకు చెప్పబడుతూ ఉన్నప్పుడు ఆ దేవదూతల యొక్క అంటే వారి యొక్క స్థితి కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. వారి స్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అని యూదా పత్రికలో రాయబడితే దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం, దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనకు ఇలా తెలియజేస్తుంది. దెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును అని అక్కడ రాయబడింది. అంటే ప్రధాన దూత శబ్దం, ప్రభు రాకడలో ప్రధాన దూత శబ్దం చేస్తాడు. ఈ ప్రధాన దూతను గురించి మనం ఆలోచించినప్పుడు మిఖాయేలు మాట్లాడుతూ నేను ప్రధాన దూతను అని తాను పరిచయం చేసుకోవటం ఇక్కడ మనకి కనబడతా ఉంది. కనుక దేవదూతల్లో ప్రధాన దూతలు ఉన్నారు, ఇంకా యుద్ధం చేసే దూతలు కూడా ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి.
దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఆ ఈ యొక్క దూతల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు పాత నిబంధనలో హోస్ట్ ఆఫ్ ఇజ్రాయేల్ అని పిలువబడ్డాడు. అలాగే హోస్ట్ ఆఫ్ ద లార్డ్ అని కూడా పిలువబడ్డాడు. అంటే సైన్యములకు అధిపతి యెహోవా. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. సైన్యములకు అధిపతి. ఎవరు ఈ సైన్యములు అంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఆ దేవుని యొక్క సైన్యమే, దేవదూతల యొక్క సమూహమే మనకు ఆ యొక్క సైన్యంగా మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఆయా కాలాల్లో ఆయా కార్యాలు జరిగించడానికి ఈ దేవదూతలు పనిచేసినట్లుగా మనం చూడవచ్చు. హిజ్కియా కాలంలో యెరూషలేము మీదికి అష్షూరు రాజు సన్హెరీబు అనేవాడు దండెత్తి వచ్చి యెహోవా నామాన్ని దూషిస్తాడు. అలాగే హిజ్కియాను కూడా దూషిస్తాడు. హిజ్కియాను భయపెడతాడు. అక్కడ ఆ సందర్భంలో దేవదూత రాత్రికి రాత్రే వచ్చి ఆ యొక్క అష్షూరు సైన్యంలో 1,20,000 మందిని ఒక్క రాత్రిలోనే చంపేసినట్లుగా మనం చూడగలం. అలాగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కాను ఆచరించే క్రమంలో ఒక గొర్రెపిల్లను వధించి ఒక్కొక్క కుటుంబం దాని రక్తాన్ని వారి గుమ్మముల యొక్క 2 నిలువు కమ్మీలకు పై అడ్డకమ్మీకి పూయవలని దేవుడు చెప్తాడు. అలా పూయకపోతే మరణదూత స్వేచ్ఛగా వారి ఇంట్లో ప్రవేశించి మనుషుల్లో, పశువుల్లో, జంతువుల్లో తొలి సంతానం యొక్క ప్రాణాలను తీసుకుపోతాడని చెప్పడం జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఆ మరణదూత అని, సంహారక దూత అని చెప్పబడింది. సందర్భాన్ని బట్టి అక్కడ మనుషుల యొక్క, జంతువుల యొక్క ప్రాణాలు తీసుకుపోతున్నాడు కాబట్టి మరణదూతాన్ని, వారిని సంహరిస్తున్నాడు కాబట్టి సంహారక దూత అని 2 పేర్లు పిలువబడింది. ఇంతకీ అసలు ఎవరు అంటే దూత అనే విషయాన్ని గ్రహించాలి. ఒక పనిని నెరవేర్చేవాడు, ఒక సందేశాన్ని తీసుకుపోయేవాడు దూత. ఇది సందర్భాన్ని బట్టి వారు పరలోకవాసుల లేక భూలోకవాసుల అంటే భూమి మీద మనుషుల అనేది సందర్భాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవదూతలు మరి వారిని గూర్చిన వివరాలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు మనము ఆలోచించినట్లయితే వారి యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వాన్ని గూర్చి మనం ఆలోచించేద్దాం. వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచన చేస్తే వారు వ్యక్తిగత జీవులు. కేవలం ఆలోచనలు లేదా భావాలు వంటి ప్రభావాలు కాదు. వారు ఎలాంటి వారు అంటే చూడండి, తిమోతి మొదటి పత్రిక మనం చూసినప్పుడు పౌలు గారు ఇలా రాస్తూ ఉంటాడు. చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 25వ వచనంలో, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదురేమో అని అంటాడు. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అంటాడు. అంటే జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమైనాం. అంటే అపవాది చెరపడతాడు, ఉచ్చులో వేసుకుంటాడు. అంటే ఇక్కడ అపవాది యొక్క అనుచరులు కూడా ఉన్నారు. వారు కూడా ఉచ్చులో వేసుకుంటారు లేక చెరపడతారు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా
గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక అపవాది ఉన్నాడు, అలాగే వాడికి దూతలు ఉన్నారు. దేవుడున్నాడు, దేవునికి కూడా దూతలు ఉన్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అంటే అపవాది అనే వాడికి దూతలు ఉన్నారు అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. అపవాదిని గురించి మనం చెప్పుకోవటం లేదు, దూతల గురించి మాత్రమే మనం ధ్యానిస్తున్నాం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ తర్వాత మనం ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. 12వ వచనాన్ని ఇక్కడ మనం చదువుకుందాం. అందుచేతను పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంత మాత్రమే కాదు, వాడు తన దూతలతో సహా తన కార్య నిర్వహణ జరిగించడానికి వాడు తన పనిని ఆరంభించినట్లుగా కూడా మనం చూడగలం. తర్వాత దేవదూతలు ఎవరంటే వారు స్వయంభవులు కాదు, అంటే తమంతట తాముగా ఉన్నవారు కాదు. వారు సృష్టించబడిన వారు, దేవుని చేత సృష్టించబడిన వారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే వారు అనేక సార్లు వారికి అంటే నిర్దిష్టమైన శరీరం వారికి లేదు, వాళ్ళ ఆత్మ రూపాలు మనం గ్రహించాలి. కానీ కొన్నిసార్లు వార్తలను తీసుకుని వెళ్ళేటప్పుడు వారు కొన్ని సందర్భాల్లో రూపాలు మార్చుకున్నట్లుగా కూడా మనం చూడగలం. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అంటే వారు పరిస్థితిని బట్టి లేక పనిని బట్టి వారు తమ యొక్క రూపాలను మార్చుకోగలరు. వారు తమ రూపాన్ని మార్చుకొనడానికి దేవుడు వారికి అనుమతినిచ్చాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత వారి యొక్క సంఖ్యను మనం చూసినట్లయితే వారు ఎలాంటి సంఖ్య అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఇలాగా ఈ వచనం కొనసాగుతుంది. అయితే ఇక్కడ దేవదూతలను గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ తెలుగు బైబిల్లో వేవేల కొలది అన్నాడు, కానీ ఇంగ్లీష్లో అసంఖ్యాకమైన అనే మాట ఉపయోగించబడింది. ఇన్నెంబరబుల్ అన్నాడు. అంటే అసంఖ్యాకమైన, అంటే లెక్కింపజాలని దేవుని యొక్క దూతలు. కనుక దేవదూతలు ఎంతమంది ఉన్నారు అంటే వాడు అసంఖ్యాకులు, అంటే వారిని లెక్కించలేనంత సమూహంగా మనం ఇక్కడ జాగ్రత్తగా గ్రహించగలం. ఆ తర్వాత మనము వాక్య భాగాన్ని చూసినట్లయితే మనము దేవదూతలు వారి యొక్క నివాసం మనం చూసినట్లయితే చూడండి, పరలోకము వారి యొక్క నివాసం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. అలాగే దేవదూతల యొక్క స్వభావ లక్షణాలు
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి సువార్త 22 అధ్యాయం 30 వచనంలో దేవదూతల యొక్క స్వభావాన్ని ప్రభువారు అక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము మనం చదువుకుందాం. ఈ యొక్క అధ్యాయంలో యేసుక్రీస్తు వారి దగ్గర కంటే 22వ అధ్యాయము 30 వచనాన్ని మనం చదువుకుందాం. పునరుత్థానము లేదు అని చెప్పే పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని చిక్కుపరచాలని, ఆయన సిద్ధాంతాన్ని తప్పుపట్టాలని వారు ఏమంటారంటే, నాలో ఒకనికి అంటే మాలో 7 సహోదరులు ఉన్నారు. వారు మొదటివాడు వివాహం చేసుకున్నాడు ఒక స్త్రీని, వాడు చనిపోయాడు. మరలా అదే స్త్రీని ఇంకొకటి చేసుకున్నాడు, అంటే రెండో వాడు, మూడో వాడు, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగి చనిపోయారు. పునరుద్ధానం ముందు ఆ స్త్రీ కూడా చనిపోయింది. ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును అని ఆయన అడిగారు. అందుకు యేసు ప్రభు వారు ఏమంటారంటే, పునరుద్ధానం ముందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె దూతల వలె ఉందురు అన్నాడు. అంటే దూతలకి వివాహము, దూతలకి భార్యలు, దూతలకి శరీర కోరికలు, దూతలకి ఇవేమీ ఉండవు అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము ఆదికాండము 6వ అధ్యాయం చూస్తే, ఆ 6వ అధ్యాయంలో నరుల కుమారులు, అలాగే నరుల కుమార్తెలు, దేవుని కుమారులు అని అక్కడ చెప్పబడింది. అక్కడ చాలా మంది ఏమనుకోవాలంటే, దేవుని కుమారులు అంటే దేవదూతలు. దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు అని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ అది రైట్ అయితే ఈ వచనం ఏం చెప్తుంది? వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. దేవదూతలకు పెళ్లి లేదు, శరీర కోరికలు లేవు కనుక అక్కడ చెప్పండి వారు దేవదూతలు కాదు అనే సత్యాన్ని ఈ వచనం మనకి దృఢపరుస్తా ఉంది. దాంతో పాటు దేవదూతల యొక్క స్వభావం కూడా చెప్తున్నాడు. దేవదూతలకు వివాహం లేదు, వారు మనుషుల వలె శరీర కోరికలను కలిగిన వారు కాదు. ఇది వారి యొక్క స్వభావ లక్షణాలు, దేవదూతల యొక్క స్వభావ లక్షణాలు. దేవదూతలు వాయువులుగా మారతారంట, అలాగే అగ్ని జ్వాలలుగా మారతారంట, మానవ రూపంలోని కూడా మారతారంట. ఇవి మనం జాగ్రత్త గ్రహించవచ్చు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. చూడండి, దూతలు ఏంటంటే వాళ్ళు వాయువులుగా మారతారంట, అలాగే అగ్ని జ్వాలలుగా మారతారంట. వారి ఇష్టం, ఇక దేవుడు వారికి ఎలా మారాలి అంటే అలా వారు మారిపోతారు. వారు ఆత్మరూపులు, వాళ్ళు శరీర రూపులు కాదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైందాం. వాళ్ళు అప్పుడప్పుడు మనుషులుగా కూడా మారిపోతారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడి మాట కనపడుతుంది. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పమనడం. ఇది మనం చాలా జాగ్రత్త గ్రహించాలి. ఈ యొక్క వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ వచనంలో యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన సందర్భాన్ని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మనం 12వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయంలోని 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 12వ వచనం
తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. చూడండి, యేసు ప్రభు పునరుద్ధాన సందర్భాన్ని చూసాం. ఆ సందర్భంలో తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు తలవైపు ఒకడు కాళ్ల వైపు ఒకడు అన్నారు. అంటే ఇక్కడ కనబడెను అనే మాట మానవ రూపాన్ని ధరించిన దేవదూతలను గురించి మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవదూతలు ఎవరు అనే సత్యాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు వారి యొక్క రూపాలు, వారి లక్షణాలు, వారి యొక్క పని, ఇవి మనం దేవుని వాక్యం నుండి మనం చూస్తూ ఉన్నాం. వారు మానవ రూపంలో ప్రత్యక్షమవుతారు, అగ్ని రూపంలో ప్రత్యక్షమవుతారు, వాయువులుగా మారతారు. ఇది వారిని వచ్చిన లక్షణాలు. కనుక అలాగే మనం గమనించినట్లయితే వారికి వివాహం లేదని, వారు మానవ రూపాన్ని ధరించిన మానవ శరీర కోరికలు కలిగిన వారు కాదని, ఆ మానవ రూపం కూడా కార్యార్థమై, అంటే అప్పుడు ఏ పని మీద వచ్చారో ఆ పని, గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడాడు అంటే అక్కడ మానవ రూపాన్ని ధరించుకున్నారు. అలాగే జకరియా దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఇలాగా వారు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. వారు కనిపించాలి అంటే, వారు శబ్దాన్ని చేయాలి అంటే మానవ రూపం కావాలి. కాబట్టి మానవ రూపాన్ని ధరించాల్సి వచ్చింది వర్తమానాన్ని తెలియజేయటానికి. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో సంసోను తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక దేవదూత వెళ్ళి సంసోను పుట్టుకుని గురించి కూడా తెలియజేయటం జరుగుతుంది. అక్కడ ఆమె ఏమంటుందంటే, మానోహ ఆ పొలంలో లేని సమయంలో ఒక మనుష్యుడు నా ఎద్దుకు వచ్చి అని చెప్తుంది. అంటే ఒక మనిషిలాగా వెళ్ళి ఆ సమాచారాన్ని తెలియచేయటం జరిగింది. కనుక ఆ తర్వాత మానోహ అంటాడు, ఆ మనుషుడు కాదు, యెహోవా దూత, యెహోవా, కాబట్టి మనం చచ్చిపోతాం అని చెప్పేసి భయపడిపోయారు. కనుక మనం ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈరోజు మనం నేర్చుకున్న భాగాలు ఆలోచించినప్పుడు దేవదూతలు, వారి పేరుకు అర్థము, వారి స్వరూపాలు, వారి స్వభావాలు, వారి గుణలక్షణాలు, వారి యొక్క సంఖ్య, వీటన్నిటినీ మనం తెలుసుకున్నాం. అలాగే ఆ పేరుకున్న అర్థం ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవుని చిత్తమైతే మరలా రేపటి దినము మిగిలిన పాఠాన్ని మనము దేవుని యొక్క వాక్యం నుండి క్షుణ్ణంగా శ్రద్ధగా నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తూ ఉన్నాను.